హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్. ప్రభావతి టాస్క్లో ఏం జరిగింది అనేది మనం ఆడుకుందాం. రెడ్ ఎగ్ అనేది ఒక గేమ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది అనమాట. అంటే ఇంకా యాక్చువల్గా లైవ్లో చూసిన వాళ్ళందరికి కూడా బాగా తెలుసు, కానీ మిగతా టెలికాస్ట్ అయితే అవ్వలేదు. ఇదంతా కూడా నిజానికి ఈ రెడ్ ఎగ్ అనేది డేంజర్కి సంకేతం. మామూలుగా అయితే పార్టిసిపెంట్స్ కాకపోయినా వ్యూవర్స్గా కూడా అందరికీ కూడా ఇదే అర్థమవుతుంది. కానీ దాన్ని కూడా ఇక్కడ ఉంచుకున్నారు. ఎందుకులే అని నిఖిల్ వదిలేస్తే సీత దగ్గరికి వెళ్ళి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఇలా రెడ్ ఎగ్ ఉంది అక్కడ అంటే, సీత తీసుకుంటారా అంటే క్లియర్గా చెప్పింది. దానివల్ల మేబీ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పింది ఈజీగా. అలాగే నిజానికి గోల్డెన్ ఎగ్ అయితే బెనిఫిట్స్ ఉంటాయి, మనందరికి తెలుసు. అలాగే బ్లాక్ ఎగ్ అయితే నష్టాలు ఉంటాయి. మరి ఈ రెడ్ ఎగ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ రెడ్ ఎగ్ అనేది ఏంటి అంటే ఒక పెద్ద తంటా తెచ్చింది మన హౌస్లో 2 క్లాన్స్కి కూడా. ప్రభావతి టాస్క్ అయిపోగానే హౌస్ మేట్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారబ్బా. అమ్మ కుక్కరుకో అని సౌండ్ రాగానే మళ్ళీ గుడ్లు పడతాయని వెళ్ళారు. ఆ సౌండ్ వచ్చాక వాయిస్ వచ్చింది. వాయిస్ వచ్చాక అమ్మ ప్రభావతి నీకు దండం, రచ్చ లేపో, హౌస్లో పెంట వేసావు అని చెప్పి ఆదిత్య అయితే బోర్ల పడుకుని మరి సాష్టాంగ నమస్కారం చేశాడు. చాలా బాగా మీకు మీకు నవ్వు వస్తుంది చూడంగానే. బాగా సాగనంపారు ప్రభావతిని. ఇంకెప్పుడు ఏ సీజన్లో రావద్దమ్మ తల్లి అంటూ దండాలు పెట్టి మరీ మొత్తుకున్నారు అక్కడ. ఇక ఈ టాస్క్లో ఎగ్స్ ఎక్కువ కలెక్ట్ చేసిన నిఖిల్ టీమ్ గెలిచింది కాబట్టి వారి దగ్గర ఉన్న రెడ్ ఎగ్ అనేది తీసి బిగ్ బాస్కి చూపించారు. సో బిగ్ బాస్ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటనేది చెప్తా. నిఖిల్ క్లాన్ గెలిచింది. నిఖిల్ చీఫ్గా పోటీ అయ్యేందుకు కంటెండర్గా నేరుగా అయిపోయాడని చెప్పాడు. అలాగే రెడ్ ఎగ్ మీ దగ్గర ఉంది కాబట్టి మీ 5గురిలో ఒకళ్ళు పోటీ చేసే అర్హత ఉంటుందని చెప్పాడు. అంటే ఆ ఒకళ్ళు ఎవరు అనేది వాళ్ళే చీఫ్ని కన్విన్స్ చేసుకోవాలన్నమాట. సో నిఖిల్ని ఒప్పించుకోవాలి. మేము బాగా ఆడాము, మాలో స్ట్రెంత్ ఇది, నేను చీఫ్ ఎందుకు అవ్వాలి అనేది ఆ నిఖిల్ని కన్విన్స్ చేయాలి. ఇక్కడ వరకు కొంచెం ఓకే బాగానే ఉంది. కానీ అభయ్ అండ్ టీంలో అభయ్ని చీఫ్గా తీసేశారు. దీనికి బలమైన కారణం ఏంటి అంటే ఆ వంట టైం వచ్చినప్పుడు ముగ్గురే కిచెన్లో ఉండాలి అన్నప్పుడు రూల్స్ పెట్టినప్పుడు అబ్బాయి కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఈ పనికిమాలిన రూల్స్ పెడతావు నువ్వు, బుద్ధి ఉందా లేదా, మీరు బుర్రలేని పనులన్నీ చేస్తారు, యూజ్లెస్ ఫెయిలర్స్, ఇప్పుడు మేము ఇది చేసుకుంటూ టాస్క్ ఆడాలా, దీన్నే క్యాల్కులేట్ చేస్తూ కూర్చోవాలంటూ ఇలా రెచ్చిపోయాడు. దిమాగ్ పనిచేస్తుంది, అసలు మనిషి పుట్టారా ఇట్లా నోరు జారి మరీ బిగ్ బాస్ని తిట్టాడనమాట. దీంతో బిగ్ బాస్ టీంకి అయితే గట్టిగానే పడింది. సో అయితే బిగ్ బాస్ టీం కూడా గట్టిగా రాడ్ దింపేందుకే రెడీగా ఉన్నారు. సో వీకెండ్ అయితే అభయ్కి ఖచ్చితంగా నాకు సార్ చుక్కలు అయితే చూపెడతారు. గేట్స్ ఓపెన్ బిగ్ బాస్ జంప్ అని కూడా అనే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే టాస్క్ ఆడేటప్పుడు కూడా ఆడకుండా కూర్చున్నాడు. అలాగే గుడ్లు కాపాడుకుంటూ పృథ్వీని తీసేసుకో పర్లేదు నో ప్రాబ్లం, కాపాడుకునే ప్లేస్లో కూర్చున్నప్పుడు పర్లేదు తీసుకోబో అన్నట్టు ఉంది అక్కడ. సో సంచాలక్గా రూల్ చెప్పాడనే ఒక రీజన్ అయితే చెప్పాడు అక్కడ. నబీలే అన్నాడు చేతులతో ప్రొటెక్ట్ చేసుకోమని, అది కుదరదు కాబట్టి నేను వదిలేసిన, ఇలా ఉందన్నమాట. అంటే గివప్ మెంటాలిటీ ఇలాగ ఉంది. మిగతా వాళ్ళందరూ కొట్లాడుతుంటాయి. దీంతో వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆ 90 గుడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ నాశనం అయిపోయాయి. చీఫ్ కింద బిగ్ బాస్ అభయ్ని తీసేసి వాళ్ళ క్లాన్ నుంచి 3 సభ్యుల్ని చీఫ్గా పోటీ పడేందుకు సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఇక్కడే నిఖిల్ అండ్ టీంకి అసలు అర్థం బాగా కాలింది. గెలిచింది మేమైతే బెనిఫిట్ వాళ్ళకి ఎలా వెళ్ళింది? రెడ్ ఎగ్ ఉన్నందుకు మేము ఒకళ్ళు, వాళ్ళ చీఫ్ని సస్పెండ్ చేసేసి వాళ్ళు 3 ఇదేం లెక్క అనే ఒక చర్చ అనేది నడిచింది అనమాట. దీంతో ఫుల్గా ఆ టీం అనేది డిసప్పాయింట్ అనేది అయ్యారు. ఇక్కడ అభయ్ రేస్లో లేడు కాబట్టి యష్మి అయితే నేను కూడా ఆల్రెడీ అయ్యాను కదా, నేను కూడా ఉన్నాను, నా బదులు నబిల్ తీసుకొని సింపుల్గా తెలిసేసింది. అలాగే నబిల్ బాగా ఆడాడని చెప్పి చీఫ్ కింద సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. అంటే కంటెండర్ కింద, అంటే 3 చీఫ్ల్లో 3 కంటెండర్లు వచ్చారనమాట అభయ్ అండ్ టీంలో. ప్రేరణ, మణికంఠ ఇంకా సెలెక్ట్ అయ్యారనమాట. ఇక నిఖిల్ టీంలో చర్చలు మాత్రం జరుగుతున్నాయి. మ్యాక్సిమం నిఖిల్, సోనియా, పృథ్వీ ఆర్ సీత ఇట్లా ఇచ్చే అవకాశం అనేది ఉంది. అది టెలికాస్ట్లో మాట్లాడుకుందాం. అయితే ఈ రెడ్ ఎగ్పై బిగ్ బాస్ క్లారిటీ ఉందా లేదా అనేది అయితే అర్థం కాల చాలామందికి. చీఫ్గా సెలెక్ట్ అయినప్పుడు నిఖిల్ సెలెక్ట్ చేశారు. ఆ టీం నుంచి ఒక్కరిని పోటీ పడే అవకాశం ఇవ్వడం ఏంటి, మిగతా టీం నుంచి 3కి ఇవ్వడం ఏంటి అనేది హౌస్ మేట్స్కి అర్థం కాల. ఏది ఏమైనా బిగ్ బాస్లో మాత్రం ప్రభావతి టాస్క్ రచ్చ లేపింది. ఏంటంటే టాస్క్లో విష్ణుప్రియ ఇంకా ప్రేరణ ఇద్దరు కూడా వాళ్ళ పర్సనల్ రివెంజ్ని తీర్చేసుకున్నారు. ఇక్కడే నేను కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి. ఏంటి అంటే ఇలా చెయ్యి పట్టుకున్నారు వాళ్ళిద్దరు కూడా, ఎవరు విష్ణుప్రియ, సీత.
పట్టుకున్న వాళ్ళు ఉండాలి కదా! మధ్యలోకి ప్రేరణ వస్తే ఇలా మొహం మీద కొట్టారు. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. నాతో పెట్టుకుంటే ఇలా అంటే దట్ ఈస్ పర్సనల్ రివెంజ్. అలాగే అక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు సీత ప్రేరణని లాక్ చేసింది. ఆ లాక్ చేసినప్పుడు విష్ణుప్రియ వచ్చి చేతుల్ని బలంగా పట్టుకోవడం, హర్ట్ చేయడం, అక్కడ గట్టిగా బలంగా లాక్కోవడం, అక్కడ ఫిజికల్ హర్టింగ్ కూడా అయింది. అక్కడే పోవే అంది. ప్రేరణ లూజ్ టాక్ వాడింది. సో, వాళ్ళిద్దరు కలిసి పర్సనల్ రివెంజ్‌లో అటాక్ తీసుకుంటున్నారని బరస్ట్ అయింది. సో, పోవే క్యారెక్టర్‌లెస్ అంది. సో, నువ్వు కూడా క్యారెక్టర్‌లెస్, నువ్వు పెద్ద పతివ్రతవా అంది. సో, ఇలాగా మాటలతోనే కొట్టుకున్నారు. రివెంజ్ అంటే టాస్క్‌ని వదిలేసి వీళ్ళు పర్సనల్ రివెంజ్ కూడా తీసుకున్నారు. ఇట్స్ వెరీ క్లియర్. మాటలతో గానీ, కొట్టుకోవడంలో గానీ, హర్ట్ చేసుకోవడంలో గానీ ఇద్దరు ఎక్కడ తగ్గలేదు. దోసె లొల్లి అనేది మనసులో ఉంది. అలాగే ఇద్దరి మధ్యలో ఒక వార్ గూడా ఉంది. సోఫాలో కూర్చోబెట్టి సీత ప్రేరణను లాక్ చేసినప్పుడు అక్కడికి విష్ణుప్రియ రావాల్సిన అవసరమే లేదు. కావాలనొచ్చి ఆ చేతిని మెలితిప్పి మరీ ప్రయత్నం చేయడం, దీంతో అక్కడ పోవే, పోవే అనుకోవడం, క్యారెక్టర్‌లెస్ అనుకోవడం, పతివ్రత అనుకోవడం, ఇలా చాలా డైలాగులనేవి వచ్చాయి. దీనికి వీకెండ్ అయితే ఖచ్చితంగా పగిలిపోద్ది. విష్ణుప్రియకి పగిలిపోద్ది, సీతకి గూడా పగిలిపోద్ది. మేబీ క్లాస్ పడిద్ది. మరోవైపు మన మణికంఠ బాబు అరుస్తూ రెచ్చిపోయి మరి పృథ్వీ పైకెళ్ళాడు. అక్కడ పృథ్వీ, నబీల్‌కి మధ్యలో గొడవ అనేది నడుస్తుంది. నిఖిల్ వచ్చి నబీల్‌కి వార్నింగ్ ఇస్తుంటే మధ్యలో వచ్చాడు మనోడు. ఫుల్‌గా మాటలు దొర్లాడు పృథ్వీ. పృథ్వీది అక్కడ 100% మిస్టేకు. పైగా అక్కడ బూతులు గూడా మాట్లాడాడు. ఇక పృథ్వీ గేమ్ వరస్ట్ అంటే వరస్ట్. ఇదైతే కన్ఫర్మ్ డౌటే లేదు. ఎంతమంది ఎవరు చెప్పినా గూడా అది వరస్ట్ గేమ్ అనే అంటారు. మనోడికి యెల్లో కార్డ్ కాదు, రెడ్ కార్డ్ ఇచ్చినా గూడా తప్పు లేదు. ఇక ఇంత బేభత్స రచ్చో చేసిన తర్వాత పృథ్వీ మణికంఠ మీద గూడా అరిచాడు. నిఖిల్ ఆపుతుంటే నిఖిల్ మీద గూడా అరిచాడు. మన టాస్క్ ఫస్ట్ నుంచి వచ్చినట్లయితే నబీల్ గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. అది మనకు తెలుసు. నిజానికి ఇలాంటి టాస్క్‌లో ఒక గోల్డెన్ ఎగ్ లేదా బ్లాక్ ఎగ్ అనేది వస్తది. కానీ ఈసారి బిగ్ బాస్ రెడ్ ఎగ్ పంపాడు. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయనేది సో, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గుడ్లు కలెక్ట్ చేయడం, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది క్లాన్ చేయాల్సిన పని యాక్చువల్‌గా. మధ్యలో సంచాలక్ నబీల్ కొత్త రూల్ పెట్టాడు. ఏంటి? చేతులతోనే ప్రొటెక్ట్ చేసుకోవాలి, బాడీ మొత్తం కవర్ చేయకూడదని. అందుకనే అక్కడ అభయ్ గివ్ అప్ అనేది ఇచ్చాడు. దీంతో ఆటలో మజా పోయింది. పృథ్వీ వచ్చి అభయ్ దగ్గర ఆ బుట్టలో ఎగ్స్ అన్నీ తీసేసుకుంటే అభయ్ చాలా క్యాజువల్‌గా లైట్ తీసుకో, లైట్ తీసుకో అని పంపించాడు. ఇక్కడ మణికంఠ బాగా మండింది అభయ్ మీద. నువ్వు చీఫ్ అయ్యి ఉండి అట్లా ఎట్లా ఇచ్చేస్తావు? మేము కష్టపడి గుడ్లు కలెక్ట్ చేస్తుంటే నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా అంటున్నాడు. అరే అక్కడ నబీల్ చెప్తున్నాడు రా భయ్, సంచాలక్ చెప్పింది వినాలా వద్దా అని ఈయన. అలా ఎలా ఇచ్చేస్తావు అని మణికంఠ. ఇక్కడ చీఫ్‌గా నేను చెప్పిందే చట్టం అన్నట్టు అభయ్ పోనీలేరా, వదిలేయరా, వదిలేయరా అనే మాటలు అనేది ఎక్కువైనాయి. అంటే ఫస్ట్ రౌండ్‌కి, సెకండ్ రౌండ్‌కి చూస్తే అభయ్‌లో చాలా తేడా అనేది వచ్చింది. మాట్లాడకండి, గొడవ పడకండి, ఇలా చాలా విషయాల్లో అభయ్ మాత్రం వేస్ట్ అనిపించాడు. అలాగే బిగ్ బాస్ ఫుడ్ ప్రిపరేషన్ టైం పెట్టినప్పుడు కూడా నానా మాటలు అన్నాడు. బిగ్ బాస్‌ని బుర్ర లేదన్నాడు, మనిషి పుట్టికే పుట్టారా అన్నాడు. ఇలాగ పెద్ద పెద్ద డైలాగ్స్ పేల్చాడు. కాబట్టి వీకెండ్ అభయ్‌కి కూడా పగులుద్ది, డౌట్ లేదు. అసలే డేంజర్ జోన్‌లో ఉన్నాడు మనోడు. ఫస్ట్ వీక్ గేమ్ చేంజర్ అయిన అభయ్ ఇప్పుడు గేమ్ కిల్లర్ అయ్యాడు. అలాగే వాళ్ళందరూ కూడా ఎగ్స్ కోసం కొట్టుకుంటుంటే చైర్‌లో కాలు ఊపుతూ కూర్చున్నాడు. కొంచెం అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యాడా అని అయితే అనిపించింది. ఇలా తను చీఫ్ అయ్యుండి కూడా దగ్గరుండి గేమ్ ఆడించాల్సింది పోయి మూడో రౌండ్‌లో చతికిల పడిపోవడం అనేది కొంచెం అభయ్ గేమ్‌ని దెబ్బ కొట్టేలాగానే ఉంది. బహుశా ఓడిపోతామన్నా లేదంటే నిఖిల్‌పై ప్రేమతోనా అనేది అర్థం కాలేదు అక్కడ. అలాగే అభయ్ క్లాన్‌లో నబీల్ ఫస్ట్ రౌండ్‌లో అయితే పోరాడాడు. అందుకే అవతల టీమ్‌ని తప్పించింది. అవతల టీం కూడా నబీల్‌ని తప్పించింది. తర్వాత ప్రేరణ ఫైట్ చేసింది కాబట్టి ప్రేరణను తప్పించారు. ఈ రెడ్ ఎగ్ ద్వారా నిఖిల్ క్లాన్ నుంచి ఎవరొస్తారు, ఏంటి, వీళ్ళందరికీ ఏ టాస్క్ జరిగిందనేది చాలా ఆసక్తికరం. అలాగే సాటర్డే ఎపిసోడ్‌లో ఎవరికి క్లాస్ పడబోతుందనేది కూడా మనం చూద్దాం. దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.